కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి నాడు గోదావరిలో స్నానానికి వెళ్లి 5 యువకులు ప్రమాదవశాత్తు మరణించిన ఘటన చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పన విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ పురంధరేశ్వరి పరిశీలించారు. దీని మరమ్మతులకు 5 కోట్ల వరకు అవుతుంది అని ఇరిగేషన్ అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.